అరే మీకు చేతులు ఎట్లొచ్చినాయి అన్న ముంచుతానికి ఆలే దొరికినారు దుఃఖనం దియక ముందే వచ్చి లైన్లో నిలబడతారు ఓ రూపాయి ఎక్కువ తీసుకున్నా పట్టించుకోరు రేట్లు పెంచినా గా బాధల గిరాకీ ఎక్కువ చేస్తారు అదనకు లేకుంటే అప్పో సప్పో చేసి అయినా మీకు చదివిస్తారు ఉద్దెర వెట్టని ఉత్తమ కస్టమర్లు గసంటోళ్లను ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది భయ మీకు ఏహే ఎవరు చెప్పిరన్న రైస్ మిల్లులో బియ్యమే తయారైతాయి ఉడకబెట్టుకొని తింటే కడుపు నిండుతుందని మందు కూడా తయారైతుంది తాగితే మంచి కిక్కు వస్తుంది అవమల్ల సూర్యాపేట జిల్లా రామాపురం రైస్ మిల్లుల మందు తయారైతున్నది ఇదంతా గామాలే పెద్ద పెద్ద ట్యాంకర్లు మిషన్లు 100 మంది లేబర్ అవసరం లేకుండా చిన్నపాటి కుటీర పరిశ్రమ లెక్క నడుస్తున్నది ముద్దుగా కాకుంటే కల్తీ లెక్కారు సర్జికల్ స్పిరిట్ కానివ్వండి శానిటైజర్స్ కానివ్వండి ఈ తయారు చేయడానికి వినియోగించే లైసెన్స్ పొందిన ఈ కృష్ణ ఫార్మా అవి తయారు చేయకుండా మద్యం తయారు చేసే దానికోసం అక్రమంగా సప్లై చేయడం హైదరాబాద్ కెళ్ళి స్పిరిట్ తెచ్చి పెగ్గు కలిపేంత పద్ధతిగా నీళ్లు పోసి సీసాల నింపి బోరింగ్ రాడ్ తోటి సీల్ గుద్ది స్టిక్కరు హోలోగ్రామ్ అంటూ పెడితే గింత అనుమానం వస్తోట్టు తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఊరు మనోళ్ళకే వైన్స్ ఉంది ఏహే మీకు అగ్గోకే సరుకు సప్లై చేస్తామని బెల్ట్ షాప్లకి ఇది పంపిస్తారు మార్కెట్ లో 120 వాళ్ళకేది మనోళ్ళ కాడ 80 రూపాయలే కోటర్ మీద 40 మిగులుతుందని చేయి ఇది కొనకుంటే ఇంకేది కొంటారు మరి బేరం కాడ ఏడబ్బెచ్చయిందో ఆయన తాపకారుల చెవుల పడితే ఉరికొచ్చి దొరకబట్టేన్రు 38 కాటన్ల విస్కీ 750 లీటర్ల స్పిరిట్ బొచ్చడు సీసాలు డక్కన్లు లేబుల్ సీల్ చేసి 7 మీద కేసులైతే 2 అరెస్ట్ అయ్యి ఇప్పటికైతే ఏ నెల కాంచెల్లి నడుస్తున్నదట గీ దందా ఎందుకురా ఆయన అడ్డమైన మందు తెచ్చి మంది పానాలు ఖరాబు చేస్తారు గీసొంటి కల్తీగాళ్లకు కల్తీ మందు దాపించుడే పెద్ద శిక్ష